అండి, ఇప్పుడైతే నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. మా పిల్లలు కూడా తీసుకుని వెళ్తున్నాను. హాయ్ చెప్పు. చరణ్ హాయ్ చెప్పు. స్పెట్స్ పెట్టుకో. నేనైతే ఇలా సింపుల్ గా రెడీ అయ్యాను. అసలుకి ఎండలు మండిపోతున్నాయి, ఎలా వెళ్ళొస్తామో. సో మేము అక్కడికి ఎందుకు వెళ్తున్నామో ఏంటో ఫుల్ వీడియో కంటిన్యూ చేస్తాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. బస్ స్టాప్ లో అయితే బస్ గురించి వెయిట్ చేస్తున్నాం కదా చరణ్. అవును, మైక్ పెట్టుకుందామా? మా వర్షు అయితే అలిగి అటువైపు కూర్చుంది. చూడండి ఎంత బాగా వేసానో జడ. ఇంటి దగ్గర చూపించడానికి కుదరలేదు. అటు తిరిగమ్మా. బస్ స్టాప్లో కాసేపు వెయిట్ చేయగానే బస్సు అయితే వచ్చేసింది. నేను మా పిల్లలు కలిసి బస్సు అయితే ఎక్కిపోయాము. లక్కీగా సీట్ కూడా దొరికింది. అందుకే పీస్ఫుల్గా వీడియో అయితే తీస్తున్నాను. చూడండి, బస్సులో నుండి వీడియో తీస్తే మొత్తం అంతా కూడా గ్రీనరీగానే కనిపిస్తుంది కదా. అండ్ మా ఇంటి దగ్గర నుండి అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళే రూట్లో బస్సులు అవన్నీ కూడా చాలా పీస్ఫుల్గా వెళ్తూ ఉంటాయి. పెద్దగా రష్ ఏమీ ఉండదు. మొత్తానికైతే నేను అమ్మాళ్ళ ఇంటికి వస్తాను. వీళ్ళందరూ కూడా రెడీ అయిపోయారు. ఇంకా మా పిల్లలిద్దరికీ సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కాబట్టి ఈ హాలిడేస్లో ఫుల్గా ఎంజాయ్ చేసేయడమే. ఎలాగ స్కూల్ ఉన్నప్పుడు మనం అటు ఇటు ఎలాగ వెళ్ళాం కాబట్టి ఇలాంటి టైంలోనే మొత్తం కవర్ చేసేయాలి. ఇంటి దగ్గర స్టార్ట్ చేద్దాం అనుకున్నా, సగం స్టార్ట్ చేసిన. మా వదిన నేను అలా మాట్లాడుకుంటూ కార్ అయితే ఎక్కిపోవడానికి రెడీ అయిపోతున్నాం. ఇక్కడ మా వదినేమో ఫ్రంట్ సీట్లో కూర్చుందాం అనుకుంటే ఆ లోపల మా పిల్లలిద్దరూ కబ్జా చేస్తారు ప్లేస్. ఇంకా నేను మా వదిన అయితే బ్యాగ్కి వెళ్ళిపోతున్నా. మా అమ్మ అయితే ఇంకా రాలేదు. మా అమ్మ కూడా ఎక్కిపోతే విండో సీట్లో కూర్చుందాం అనేసి అనుకున్నాను. బట్ మళ్ళీ ఎందుకో మిడిల్లో కూర్చున్నాను. ఏసీ బాగా తగులుతుంది కదా కార్లో వెళ్ళేటప్పుడు, అందుకోసమనే మిడిల్కి వస్తాను మళ్ళీ. మా వదినేమో తనకి వీడియో తీయొద్దు అనేసి అంటున్నారు. మీ మమ్మీ మీరు పడేటట్లుగా అటు సైడ్ పట్టుకోండి, నన్ను చూపించొద్దు అంటున్నారు. మనం వదులుతామా చెప్పండి. ఇంక మా పిల్లలిద్దరూ అయితే ఫ్రంట్ సీట్లో కూర్చుండిపోయారు. ఇంక నేను కారు ఎక్కే ముందే మేడ మీదకి వెళ్ళి భలే ఉన్నాయి మామిడికాయలు చూడగానే మనకి ఏదో టెంప్టింగ్గా అనిపిస్తుంది కదా. గబగబా ఒక కాయ కోసి పిల్లలకు కూడా ఇష్టం చాలా. సో అందరికీ ఒక్కొక్క ముక్క కట్ చేసి ఇచ్చాను. ఇంక మా అన్నయ్య అయితే ఫోన్ చూసేసుకుంటున్నాడు సీరియస్గాను. మా అమ్మ ఇంకా రాలేదు, ఇప్పుడు వచ్చింది. అమ్మ ఎందుకు ఎక్కిపోయావు, వీడియో తీద్దును కదా, మళ్ళీ దిగి ఎక్కువ అంటే దిగేసి ఎక్కింది పాపం. మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడే టైం 11 అలా అయిపోయింది. ఇంక ఇది వచ్చేసి పెందుర్తి నుండి కొత్త వలస వెళ్తూ ఉంటాం కదా, ఆ రోడ్డు దగ్గర కొత్త వలస దగ్గరలోకి వచ్చేసాము. సో ఈ సైడ్న బెంచీలు అవన్నీ అమ్ముతూ ఉంటారు ఇక్కడ, చిన్నపిల్లలు ఆడుకున్నవి. ఇది వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్లో రైల్వే ట్రాక్ అనమాట. ట్రైన్స్ ఏమీ రావట్లేదు, జస్ట్ నార్మల్గా చూపిస్తున్నాను. నేను డిగ్రీ చదువుకునే టైంలో కొత్త వలసలోనే చదువుకునేదాన్ని. ఇంక మేము అనుకున్న ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాము. ఇది వచ్చేసి మనకి భీమ్సింగ్ నుండి రైట్ సైడ్కి వెళ్తే షుగర్ ఫ్యాక్టరీ అంటారు. సో ఇదంతా కూడా ఒకప్పుడు షుగర్ ఫ్యాక్టరీ, చాలా బాగా రన్ అయ్యేది డైలీ. బట్ ఇప్పుడైతే రన్ అవుతుందో అవ్వడం లేదో నాకు తెలీదు. బట్ చాలా ఓల్డ్ బిల్డింగ్ లాగా అయిపోయింది. మా చిన్నప్పుడు మా మాయాల ఇంటికి వచ్చేటప్పుడు ఇవే అంతా కూడా నడుచుకుంటూ వెళ్ళేవారు. అప్పుడు ఆటోలు కానీ ఏమి ఉండేవి కాదు. దగ్గర ఒక 2 కిలోమీటర్స్ అలా ఉంటుంది లోపలికి, ఊర్లోకి వెళ్ళడానికి. అట్టాడ అంటారు లోపల. ఇది వచ్చేసి విజయనగరం జిల్లా అనమాట. సో విజయనగరం జిల్లా దగ్గర ఉంటుంది. మీకు ఎవరికైనా ఈ ఏరియా తెలుసుంటే కామెంట్ చేసేయండి. ఇంకా కార్ అయితే స్లోగా తీస్తున్నాడు మా అన్నయ్య, వీడియో తీసుకుంటాననేమో. ఇదంతా మొత్తం షుగర్ ఫ్యాక్టరీయే. ఒకప్పుడు నడుస్తూ ఉంటే ఆ షుగర్ ఫ్యాక్టరీ పక్కన చాలా స్మెల్ వచ్చేది. ఇప్పుడు ఎలా ఉందో ఏంటో మరి తెలీదు. లోపల ఉన్నాం కాబట్టి మాకేం అనిపించలేదు. ఇంక ఇదంతా విలేజ్ కాబట్టి మొత్తం అంతా చూడడానికి చాలా గ్రీనరీగా ఉంది. ఇవన్నీ పొలాలు అవన్నీ నాటుతారు కదా. రోడ్డు చూడండి, మిడిల్లో రోడ్డు, అటు ఇటు మొత్తం చెట్లు గ్రీనరీగా భలే ఉంది కారులో నుండి వెళ్తుంటే. అసలు మాకు రైట్ సైడ్లో ఇప్పుడు రైల్వే ట్రాక్స్ అయితే వచ్చాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11
భోగిలు లెక్క పెట్టేస్తున్నారు ఇప్పుడు. 14 ఇంకా రాలేదు. 14 15 16 17 కన్ఫ్యూజ్ మా ఇంకో ట్రైన్ కదా మరి అది లెక్క పెట్టి కంటిన్యూ చేసేస్తుంటారు. పర్లేదు. ఏదో ఒకటి గుంపులో గోవింద. ఇది ఫాస్ట్ గా వెళ్తుంది, అది స్లోగా వెళ్తుంది. 18 అయిపోయింది అది. మధ్యలో ఇవన్నీ ఏడ్ చేస్తారు. మధ్యలో లెక్కేట లేట్ ఇప్పుడు. దాని వెనకాల వెళ్ళమే. గేట్ ఇంకా తీయగల ఇంకోటి వస్తే ఇంకోటి లెక్కేట వస్తుందేమో, గేట్ తీయలేదు కదా. ఈ పాటికి వెళ్ళిపోదాము ఎప్పుడు నుండి ఆప్సెట్. మేమైతే అట్టాడు ఊర్లోకి వెళ్ళడానికి ఇక్కడ గేట్ వేస్తారు. ఈ గేట్ దాటుకుని అవతలికి వెళ్ళాలన్నమాట. దగ్గర అరగంట పైన అయిపోయింది, చాలాసేపు ఆపేశాడు ఇక్కడ. ఈ పాటికి వాళ్ళ ఇంటి దగ్గరికి కూడా వెళ్ళిపోదాము. ఇంకా గేట్ తీశారు, అందరూ కూడా వెళ్ళిపోతున్నారు. అదే బైక్స్ అనుకోండి అస్సలు వెయిట్ చేయట్లేదు. గేట్ కింద నుండి బైక్ని నడిపేసి వీళ్ళేమో ఒంగోని గేట్ దాటుకొని వెళ్ళిపోతున్నారు. కార్లు అయితే అలా వెళ్ళడానికి అవ్వదు కదా, ఇంక ఎంతసేపు మూసున్నారో అంతసేపు అలా చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇంకొంతమంది అయితే చెట్ల కింద ఉండిపోతున్నారు. గేట్ తీయడానికి చాలా టైం పడుతుందని వాళ్ళకి ముందే తెలిసిందో ఏమో మరి. ఇంక మెల్లగా ట్రాఫిక్ దాటుకొని వెళ్తున్నాం. ఇంకా చూడండి రైట్ సైడ్లో అయితే 2 ట్రైన్లు ఆగున్నాయి. ఇంకా ఇదంతా కూడా రైల్వే ప్లాట్ఫాము. మెల్లగా ఇదంతా కూడా దాటుకొని వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నుంచి మనకి దగ్గర ఒక 2-3 కిలోమీటర్స్ వరకు కూడా ఉండొచ్చు లోపలికి వెళ్ళడానికి. అంటే మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళడానికి అంత దూరం అయితే ఉంటుంది. ఇంకా చూడండి మనకి లెఫ్ట్ సైడ్లో ఇదంతా కూడా చెరువు, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా. దూరంగా కొండ దగ్గరలో చెరువు ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ కొండకి చెరువుకి చాలా డిస్టెన్సే ఉంది. అండ్ చుట్టూ కూడా ఇక్కడ ఇవన్నీ తాటి చెట్లు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఎండాకాలం కదా, ఈ ఎండాకాలంలోనే తాటికాయలు అవి కాస్తాయి. చాలామందిని నేను అబ్జర్వ్ చేశాను. అదేంటంటే డైరెక్ట్గా చెట్టు నుండి కాయలు తీస్తారు కదా, వాటిని వేంతో ఇలా జురుకుంటూ తినేస్తారు. నేనైతే అవి పైన తొక్కలు తీసుకొని తినడానికే చాలా కష్టపడిపోతూ ఉంటాను. తొక్కలు తీయడం అంత ఈజీ కాదు కదా తాటి ముంజల మీదవి. అలా డైరెక్ట్గా తినడమే ఈజీ అనుకుంటాను, బట్ అందరికీ అలా తినడం రాదు, అదొక ఆర్ట్లేండి. ఇంక ఫైనల్గా అయితే మా మాయాల ఇంటికి వచ్చాము. ఇదే మా మాయాల ఇల్లు. ముందునైతే టెంట్ వేశారు, బ్యాక్ సైడ్ వాళ్ళ హౌస్ అనమాట. మా వర్షు అటు ఇటు తిరుగుతుంది. వీళ్ళైతే చైర్స్ అవన్నీ తెప్పించారు, పెద్దగానే ప్లాన్ చేశారేమో అనుకున్నాను. బట్ వీళ్ళు ఊరంతా కూడా మొత్తం ఇంటి మీద ముందున మొత్తం అన్ని టెంట్లు వేశారు. ఎందుకంటే ఈ పండుగ 20 సంవత్సరాలకు ఒకసారి వస్తుందంట. మేము కూడా ఇదే ఫస్ట్ టైం రావడం. ఎంత బాగా జరుగుతుందో ఏమో అనుకున్నాము. మేము ఎక్స్పెక్ట్ చేసినంత ఏమీ లేదు అక్కడ. చూడండి ఇదే మా మాయాల ఇల్లు, రీసెంట్గా కట్టుకున్నారు. ఒక 2 years ఎంత అవుతుంది. ఇక్కడ ఇంచుమించు అన్ని ఇల్లులు కూడా ఇలానే ఉన్నాయి. అందరి ఇంట్లో ఏమో కానీ ఇక్కడ వీళ్ళింట్లో మాత్రం లోపల నుండి ఉన్నాయి. అంటే గేట్ ఒకటి ఉంది కదా, గేట్ లోపల నుండి ఉన్నాయి మెట్లు. ఇంకా మెట్లు పక్కనే వాష్రూమ్ అనమాట. ఇక్కడ కిటికీ ఉంది కదా, అది హాల్ పక్కనే బెడ్రూము. చిన్నదైనా సరే చాలా నీట్గా కట్టుకున్నారు. ఇంక ఈ ముందు ప్లేస్ వేరొకరిది అనుకుంటాను. ప్రజెంట్ ఖాళీగా ఉంది కాబట్టి ఈ చుట్టాలందరికీ అటు ఇటు మేడ మీద మొత్తం అంతా కూడా కవర్ అయ్యింది. మేమైతే ఈవినింగ్కి వచ్చేద్దాం అనేసి స్టార్ట్ అయ్యాం. బట్ మా అన్నయ్య ఏమో కారు ఊరు లోపలికి తీసుకొచ్చేయడం వల్ల మళ్ళీ మేము వెళ్దామన్న టైంకి అస్సలు వెళ్ళడానికి ఖాళీనే లేదు. ఇంకా చేసేదేమీ లేక నెక్స్ట్ డే ఈవినింగ్కి అయితే వెళ్ళాం ఇంటికి. పోనీ అక్కడే ఉండి ఏదైనా చూడడానికి ప్లేసెస్ ఉంటాయా అంటే ఇక్కడ ప్లేసెస్ అవి ఏమీ చూడడానికి ఉండదు. ఇంకా బయటికి వెళ్ళే ఛాన్స్ కూడా లేదు కదా. మేమైతే పైకి కిందకి అలా తిరుగుతూ ఉన్నాం. అంటే మేడ మీదకి కిందకి వెళ్తూ వస్తూ ఉన్నాం. బట్ మాకైతే చాలా బోరింగ్గా అనిపించింది. ఇంకా పండగ కూడా అంతేం లేదు. బట్ చూడండి ఇక్కడ ప్రతి మేడ మీద టెంట్లు వేశారు అన్నాను కదా, ఇలా ప్రతి ఇంటి మేడ మీద కూడా టెంట్లు వేశారు. ఇతనే మా మాయ అండ్ ఆవిడ మా మాయాల వైఫ్ అనమాట. ఇక్కడ చూడండి ప్రతి ఒక్క ఇల్లు కూడా ఇంచుమించు సేమ్ ఒకేలా ఉన్నాయి. అండ్ ప్రతి ఒక్క మేడ మీద కూడా టెంట్లు వేశారు. 1-2 మేడల మీద టెంట్లు వేయకపోయినా సరే ఆ రోజు ఈవినింగ్ కల్లా
అందరు మేడల మీద టెంట్లు అయితే వస్తాయి. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే విలేజ్ కాబట్టి కరెంట్ అస్సలు ఉండేది కాదు. ఒకవేళ ఉన్నా సరే లో వోల్టేజ్, ఒకటో రెండో ఫ్యాన్లు ఉండేవి. జనాలు చూస్తే చాలా ఎక్కువ మంది. సో ఆ గాలి అయితే మా వరకు వచ్చేది కాదు. నైట్ పడుకున్నప్పుడు అయితే దోమలు చీకుతూ ఉండేవి. అదేం మాకు తెలియలేదు కానీ మధ్య మధ్యలో అనిపించేది అనమాట. నిద్ర అయితే కొంచెం అలా పట్టేసింది మేడ మీద పడుకున్నాం కాబట్టి. ఇక్కడ చూడండి మొత్తం చూసారా మేడలు ఒకేలా ఉన్నాయి కదా. అండ్ ఇక్కడ చాలామంది వంటలు కూడా వండిస్తున్నారు. అంటే వేరే మనుషులు పెట్టి వండిస్తున్నారు. అంతమందికి ఒకరే వండలేరు కాబట్టి మొత్తం అన్ని ఇంట్లో కూడా మనుషులు పెట్టి వంటలు అవి చేయిస్తున్నారు. పట్టుకున్నాను వీడియో ఇక్కడైతే అమ్మవారికి మొక్కుకొని ఉన్నట్టున్నారు. వీళ్ళు మేకను రెడీ చేస్తున్నారు. అంటే మేకను బలిస్తూ ఉంటారు కదా. కొంతమంది కోళ్ళు కోస్తారు, మరి కొంతమంది మేకలు, గొర్రెలు, ఇలా ఎవరు ఏది మొక్కుకుంటే అది కోస్తూ ఉంటారు కదా. వీళ్ళైతే ఈ మేకని బలివ్వడం కోసం రెడీ చేస్తున్నారు. ఫస్ట్ మేకని మొత్తం తడిపేసి పసుపు కుంకుమలు పెడుతున్నారనమాట. ఇంకా ప్రతి ఊర్లో కూడా నేను ఇప్పటి వరకు చాలా పండుగలే చూశాను. బట్ ఇక్కడ డిఫరెంట్ ఏంటంటే రాత్రి 10 గంటలకు వెళ్ళి అమ్మవారికి పసుపు కుంకాలు ఇచ్చుకోవాలంట. మనం ప్రతి ఊర్లో ప్రతి పండుగకి కూడా ఉదయాన్నే త్వరగా వెళ్ళిపోవాలనుకుంటాం కదా. బట్ ఈ ఊర్లో మాత్రం చాలా డిఫరెంట్గానే ఉంది. అండ్ ఈ మేకని బలి కూడా నైట్కే ఇస్తారనుకుంటాను. ఇంకా ఆ మేక ఏమో మే 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 అని అరుస్తుంది స్నానం చేయిస్తూ ఉంటే. అది చూసిన మా వర్షి ఏమో ఆ రోజంతా కూడా అలా మేకలా అరుస్తూనే ఉంది. ఇంక ఇక్కడ ఇదంతా అయిన తర్వాత మేమైతే అలా జాతరలోకి వెళ్దాం అనుకున్నాము. ఇంకా ప్రోగ్రామ్స్ ఏమైనా అవుతాయేమో అనేసి అలా చూడడానికి ఊర్లోకి అయితే వెళ్ళాము. ఇదైతే ఆ ఊర్లో ఉన్న రామాలయం అంట. చూడడానికి అయితే చాలా బాగుంది. పండగనేమో కానీ డెకరేషన్ అది బాగా చేశారు. అంటే చూడడానికి గుడి చుట్టూ కూడా లైటింగ్ అయితే పెట్టారు. అండ్ ఊరంతా కూడా చూడడానికి జనాలు బాగానే ఉన్నారు కానీ ఎక్కడా కూడా ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ ఏమీ అవ్వలేదు. ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ అయ్యాయి అంటున్నారు ఊర్లో వాళ్ళు. అది కూడా నైట్ 10 అయిన తర్వాత స్టార్ట్ అయ్యి అంటున్నారు. ఆ టైంకి అయితే మేము తినేసి శుభ్రంగా ఒక స్లీప్ కూడా వేస్తున్నట్టున్నాము. మా అమ్మకైతే ఇంకా వాళ్ళ తమ్ముడాళ్ళ ఇంటికి వచ్చామంటే అక్కడి నుంచి ఒక రోజైనా ఉండకుండా అస్సలు కదలబుద్దేయదు. మాకేమో ఉండబుద్దేయదు. రామ్మ రామ్మ అంటే మా అమ్మ ఏమో నువ్వు చిన్నప్పుడులాగా ఇప్పుడు కూడా ఉన్నావు, వచ్చేదాకా నన్ను వదిలేటట్లేవు అంటుంది. ఇంకా అలా పండగలో కాసేపు చూసుకొని ఆ తర్వాత మా రిలేటివ్స్ ఇల్లు ఒక 2 ఉంటే అక్కడికి కూడా వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయితే మా మాయాల ఇంటికి వెళ్ళిపోయాము. ఆ నైట్కే వెళ్దామని ట్రై చేసాం కానీ రోడ్లు చూసారా మొత్తం అంతా కూడా ఇలా రష్గా ఉంది. ఇవన్నీ దాటుకొని వెళ్ళాలన్నమాట. ఈ టైంలో కారు వెళ్ళడం చాలా కష్టం కదా. అందుకనే ఆ నైట్కి అక్కడే ఉండిపోయాము. ఇంకా నెక్స్ట్ డే ఈవినింగ్ అయితే బయలుదేరాం. మధ్యాహ్నం భోజనం అది చేసేసి ఈవినింగ్ 4 గంటలకు అయితే స్టార్ట్ అయ్యాము. అప్పుడు కూడా రోడ్లు కొంచెం రష్గానే ఉన్నాయి. బట్ ఇంకొక రూట్ ఏదో ఉందంట, ఆ రూట్ నుండి వచ్చేసాం. చాలా పీస్ఫుల్గా అయిపోయింది. మొత్తానికి ఇక్కడ పండుగ అయితే కొంచెం డిఫరెంట్గానే ఉంది. ఇంతకీ మీరేమంటారో కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి. అన్నట్టు మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా సేమ్ నేమ్తోనే ఉంటుంది. ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.